జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఎవ్వరి మాటలు పట్టించుకోకూడదు. మనం ఎవరో ఏమో అన్నారని అలా ఆలోచిస్తుంటే నష్టపోయేది మనమే కదా. ఇప్పుడు ఆటగాళ్ళు ఆడుతూనే ఉంటారు, చూసేవాళ్ళు గోల చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు పట్టించుకుంటే ఆట ఆడగలుగుతాడా? ఆట ఆడలేడు కదా. కాబట్టి చూసేవాడే గోల చేస్తాడు, అర్థమైనా? అప్పుడు వాళ్ళ ఏది కూడా మనం పట్టించుకోకూడదు. అలాగే మన జీవితంలో మనకు జరిగేటటువంటి ఇవన్నీ కూడా పక్క ఏం చేస్తుంటారంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అన్నమాట, విమర్శిస్తూనే ఉంటారు. దాన్ని మనం పట్టించుకోకూడదు అన్నమాట. పట్టించుకుంటే నష్టపోయేది మనం. ఎలా అంటే ఇప్పుడు గుండె ఉంది అనుకోండి, గుండె 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది కదా, ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా. మిగతా అవయవాలంతా ఏం చేస్తుంది, కన్ను, చేతులు, కాళ్ళు ఇవన్నీ ఏం చేస్తుంది, కొద్దిసేపు పనిచేసేసి విశ్రాంతి తీసుకుంటుంది, అవునా కదా. గుండె ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోదు కదా. ఇంకా ఏం చేస్తున్నాం మనము, బయట వెళ్తాము కదా, వెళ్ళి ఎక్కడెక్కడో ఏమేమో ఆ విషయాలన్నీ తీసుకుని వచ్చి ఎవరో ఏదో అనేసారు, దాన్ని తీసి పట్టించుకొని గుండెకు టెన్షన్లు, భయాలు, బాధలు ఇవన్నీ గుండెకు పెట్టించేస్తూ ఉంటాం. అది 24 గంటలు పనిచేస్తూ ఉంటే దానికి నువ్వు బయట ఉండే విషయాలంతా ఎత్తుకొని వచ్చి దాన్ని ఎత్తిని పెట్టుకొని ఆ గుండెకు బాధ పెట్టించేస్తే అది ఇంకా హార్ట్ బీట్ ఎక్కువైపోయి కష్టమవుతుంది కదా, చేసేవాడికి దెబ్బ అన్నట్లా పనిచేస్తున్న వాడికే. కాబట్టి ఎవ్వరు ఏమి చెప్పినా ఏది కానీ మనం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే మనమే నష్టపోతాం. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి మనం చూసుకోవాలి. మన జీవితం మనదే, వేరే వారి చేతుల్లో కాదు. వాళ్ళ మాటలను మనం పట్టించుకోకూడదు. ఇంకా శత్రువు అనుకోండి, శత్రువు ముందు నువ్వు నవ్వుతూనే ఉండు, సరేనా?